హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి గుడ్ మార్నింగ్. తెల్లవారింది, రండి దేవుని మాటలు విందామని మేలు కలపడానికి నేను మరలా వచ్చానండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారు లైవ్ చాట్లోకి వచ్చి పేరు ఊరు టైప్ చేయండి. శ్రద్ధగా అనుదిన ధ్యానంలో మీరు ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా బలపడండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వదనము, వేకువని నిన్ను వెతుకుటకు నీ నామములో కూడి వస్తుండగా మా అందరినీ ఉజ్జీవింపచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఉజ్జీవం కలగాలంటే, దీవెన రావాలంటే, సమస్యలు తీరాలంటే మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన. ప్రార్థన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి నేర్చుకోబోతున్నాం. మరి నిన్న చెప్పాను కదా, రహస్య ప్రార్థన, ఒంటరిగా వెళ్ళి చేసే ప్రార్థన. మొదలుపెట్టారా? ఇంకా లేదా? మొదలుపెట్టండి ఈ రోజు నుంచి. నిన్న మొదలు పెట్టకపోతే ఈ రోజు నుంచి అయినా మొదలుపెట్టండి. అంతేకాదు, మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలి అనేది కూడా తను నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం అంటే దేవునికి బోధించడం కాదండి. దేవునికి మన యొక్క అవసరతలన్నీ ఏకరవు పట్టడం కాదు. నీకు కావలసినవి అన్నీ ఒక లిస్టు తయారు చేసి ఇచ్చినట్టుగా దేవునితో చెప్పేయటమే ప్రార్థన అనుకుంటే అది అజ్ఞానం. యేసు ప్రభు చెప్పాడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఈ 10వ వచనం చదువుతున్నాను వినండి. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, సొంకరి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. మనం స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, చదువుకున్నోళ్ళు కానీ, చదువుకోనోళ్ళు కానీ, ఏంటండి పాస్టర్లు మాత్రమే ప్రార్థన చేయాలని కొంతమంది అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. దేవాలయంలోనికి వెళ్ళేది ఎందుకంటే ప్రార్థన చేయటానికి ప్రాముఖ్యంగా. ఇక్కడ పరిసయ్యుడు ఒకడు, సొంకరొకడు వెళ్ళాడట. అక్కడ సొంకరి ప్రార్థన, ఈ పరిసయ్యుడి ప్రార్థన ఇక్కడ రాయబడుద్దు చూడండి. పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతరుల మనుష్యుల వలనను ఈ సొంకరి వలనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వెళ్ళిందే ఎత్తిందే నేను అందరికంటే మెరుగు, వీళ్ళకంటే వాళ్ళకంటే బెటరు అన్నట్టుగా చెప్తున్నాడు. చూసారా? ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు తగ్గించుకొని వెళ్ళాలి. నీ గొప్పలు చెప్పుకోవడానికి కాదు ప్రార్థన, నీ స్థితిని ఉన్నది ఉన్నట్టుగా దేవునితో చెప్పుకోవడానికి. నువ్వు దేవునికి ఏం చేసావో చెప్పటం కాదండి ప్రార్థన, దేవుడు నీకేం చేశాడో అని చెప్పటం. ఈ పరిసయ్యుడు తాను చెప్పుకుంటున్నాడు. అతను తాను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10% ఇస్తున్నాను అంటున్నాడు. అక్కడికి దేవుడేమీ ఆయనకి ఇవ్వనట్టు, ఈయనే దేవుడికి 10% ఇస్తున్నట్టు. దేవుడు ఇచ్చిన దాంట్లోనే కదండి నువ్వు ఇస్తున్నావు 10%. దావీదు అన్నాడు కదా, నీ చేతిలో నుంచి కొంచెం తీసుకొని నీకు ఇస్తున్నాం మళ్ళీ. అటువంటి కృతజ్ఞత లేకుండా నువ్వేదో దేవునికి ఇస్తున్నావు అనుకుంటే, నువ్వేదో 2 రోజులు ఉపవాసం ఉండడం ద్వారా నీ భక్తి గొప్ప భక్తి అని నువ్వు చెప్పుకుందా అనడానికి ఉపవాసం ఉంటుంటే, ఉపవాసము నిన్ను నీవు తగ్గించుకొని నీ దేవుని అందు అతిశయించడానికి కానీ, నేను ఇన్నిసార్లు ఉపవాసం ఉంటున్నానని అందరితో చెప్పుకొని చాలా భక్తుడని పేరు తెచ్చుకోవడానికి కాదు. అసలు ఉపవాస ప్రార్థనలు అనేవి రహస్యంగానే చేయాలి, వాటికి ఆర్భాటం చేయకూడదు. కానీ ఈరోజు మనుషులు నేను ఉపవాసం ఉంటున్నాను అని ఏంటేటో చెప్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన వినలేదండి, దేవుడు వినలేదు. దయచేసి ప్రార్థన చెప్పి దేవునికి నువ్వు చేసినవి అన్నీ చెప్పక్కర్లా, నువ్వు చేసినవి ఆయనకి తెలుసు. ఆయన నీకు చేసినవి గుర్తున్నాయా? ఆయన నీకు ఇచ్చినవి గుర్తున్నాయా? వాటి కొరకు నువ్వు కృతజ్ఞతలు చెప్పు, వాటి కొరకు నువ్వు థ్యాంక్స్ చెప్పు దేవుడికి. నీవు ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నీ స్థితి చెప్పు, నీ దీన స్థితి అంటే చెప్పు అంటే నాకు అది లేదు ఇది లేదు, నాకు జబ్బులు ఎందుకు ఇచ్చావు, నాకు రోగాలు ఎందుకు ఇచ్చావు, నాకు కరువు ఎందుకు ఇచ్చావు అంటారే. కానీ
అసలు దేవుని దృష్టిలోకి వెళ్ళినప్పుడు మనల్ని మనం పరిశోధించుకోవాల్సింది మన హృదయాన్ని. ఆ సుంకరి కూడా వెళ్ళాడు. ఏమని చేశాడు చూడైతే, సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కడులెత్తటకై నువ్వు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఇంత గొప్ప దేవుని ముందు నేనెంతటి వాడిని, నాలాంటి వాడిని ప్రేమించిన నీవు ఎంత గొప్పవాడివి. నాకు ఏ అర్హత లేదు నీ సన్నిధికి రావడానికి, నీ నామంలో ప్రార్థించడానికి. ఆయన నాకింత గొప్ప అవకాశం ఇచ్చావు. ప్రభువు నామములో ప్రార్థన చేయువారెవరో వారు రక్షించబడరు అన్నావు. విన్నారా? నిన్నటి మాట నిన్నే వదిలిపెట్టారా? దయచేసి ఏ రోజు వర్తమానం ఆ రోజు విని వదిలేయొద్దండి. విని హృదయంలో భద్రపరుచుకోండి. వీలైతే నోటి పుస్తకంలో రాసి ఉంచుకోండి. మొదలు చేస్తున్నారు అలాగా. అందుబట్టి దేవుడు స్తుతిస్తున్నాను నేను. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ స్థితి, నీ నిజస్థితి, నీ హృదయ స్థితి నీవు చూసుకోవాలి. మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అండి ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించబడుతుంది. ఎప్పుడైతే దేవుని కనికరము, ఆయన దృష్టి మన మీద ఉందో, మన హృదయాన్ని మనం ఎప్పుడు చూసుకుంటానికి ప్రయత్నిస్తున్నామో ఆ వెలుగులో, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. నేను ఎలా ఉన్నానో దేవుని ముందు అని ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక తలగ వంచి తన హృదయ స్థితిని చూసుకొని ఒక మాట అంటున్నాడు, పాపినైన నన్ను కరుణించు. అక్కడ ఏమేం పాపాలు చేశాడో అవన్నీ చెప్పుకుంటూ కూర్చోాలి. ఈ రోజుల్లో మరీ విపరీతం. కొంతమంది పాస్టర్ గారులు పాపం ఒప్పుకుంటున్నప్పుడు నువ్వు ఎప్పుడు చేసావు, ఎక్కడ చేసావు, ఎవరితో చేసావు, ఎన్ని గంటలు చేసావు, ఎన్నిసార్లు చేసావు, అవన్నీ కాగితం మీద రాసి నేను చదివి క్షమిస్తాను అన్నట్టు కొంత ఉండటం విచారంగా ఉందండి. పాపం అనేది ఒక రోత, అసహ్యం. మన పాపాన్ని ఆయన చూడనల్లడు. దుర్నీతిని చూడలేని కన్నులు మన ప్రభువి. నీ పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు ఆయన. నీ పశ్చాత్తాపం చూసి పాపములతో ఉన్న నిన్ను విమోచించడానికి నీ పాపాన్ని నా వీపు వెనుక పడవేస్తున్నాను అన్నాడు. నీ పాపముల మూటను, నీ అతిక్రమముల మూటను నేను సముద్రపు అగాధంలో ఇసిరేస్తాను అంటున్నాడు. నేనే నీ పాపములు తుడిచివేస్తాను అంటున్నాడు. నీ ఒప్పుకున్న మరుక్షణం అది కడిగివేయబడింది, తుడిచివేయబడింది, పారవేయబడింది. అది ఆ పాపానికి నీ మీద ఎటువంటి ప్రభావం ఉండదండి. ఆ సుంకరి తన్ను తాను చూసుకుంటున్నాడు, తన హృదయ స్థితి చూసుకుంటున్నాడు, తన దేవుని ముందు ఎలా ఉన్నానని చూసుకుంటున్నాడు, తను తగ్గించుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, పాపినైన నన్ను కరుణించు. నేను క్షమించబడడానికి అర్హుడిని కాదు, కాబట్టి కరుణించు. నాకు క్షమించబడడానికి అధికారం లేదు, కానీ నీ కృప చొప్పున నన్ను క్షమించు, నన్ను కరుణించు. ఒక్క చిన్న ప్రార్థన చేశాడండి. ఆ పరిచయుల్లాగా అంత పెద్ద ప్రార్థన లేదు. నేను పెద్ద ప్రార్థనలు చేస్తున్నాను, గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాను అనేవాళ్ళు ఉన్నారు. నేను ప్రార్థన చేస్తుంటే గట్టిగా అరిసిన అరుపులకు ఎంత పవర్ఫుల్ ప్రేయరు అని అందరూ అనుకుంటున్నందుకు ప్రేయర్ చేస్తున్నారని కొంతమంది. ఆర్టిఫిషియల్గా డంబం వద్దండి మనకి. ప్రార్థన అరిసి చేయాల్సిన అవసరం లేదు. ఒంటరిగా కూర్చొని అరుసుకో. కొన్ని స్థలాల్లో మందిరంలో నుండి ఒకరు చేసే ప్రార్థన అని అందరూ ప్రార్థన చేసుకోకుండా పక్క తిప్పేస్తుంటారు. దానికి కారణం ఏంటంటే నేను గ్రహిస్తా, అది మిగిలిన వాళ్ళ ప్రార్థన డిస్టర్బ్ చేస్తుంది. ఆ పరిచయుడు ఏంటో పెద్ద నా వైపు చూడాలన్నట్టుగా నిలబడి, నేను దశంభాగాలు ఇస్తున్నాను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను వ్యభిచారం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను వాడిలా లేదు, వీడిలా లేదు, ఈ సుంకర్లాగా నేనని గొప్పలు చెప్పుకుంటున్నాను. కానీ ఈ సుంకరి ఆకాశం వైపు కడులెదుటకైందు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకోవచ్చు. తన హృదయాన్ని చూసుకొని, నేను పాపిని ప్రభా, నేను దోషిని ప్రభా, నేను ఆజ్ఞాతిక్రమం చేశానయ్యా, నీ దృష్టిలో నేను యథార్థంగా లేనని
తన హృదయాన్ని చూసుకొని పశ్చాత్తాపడుతూ, దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. బైబిల్ ఏముంది చూడండి, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఆ పరిచయుడు దశమాగాలు ఇచ్చాడు, బాగానే ఉంది, ఉపవాసాలు ఉన్నాడు, బాగానే ఉంది, కొన్ని పాపాలు తప్పులు చేయటం లేదు, బాగానే ఉంది, కానీ తను తాను తగ్గించుకోవటం లేదు. ఈ సుంకరి తను పాపం చేశాడు కానీ పశ్చాత్తాపడుతున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రభువు అతని పాపం విని, అతని ప్రార్థన విని అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడట. వా అంటే అతని పాపాన్ని క్షమించేశాడు. అతని పాపాలకు ప్రాయశ్చిత్తం చేయబడింది కల్వరి సెలవులో కనుక. అతడి మీద ఉన్న దోషం, అతని మీద ఉన్న కేసు కొట్టేశారు, అతని మీద ఉన్నటువంటి బ్లాక్ మార్క్స్ తీసేశారు. అతను పాపి అని వేసిన నింద అవమానాన్ని ఎత్తేశాడు. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. నువ్వు ప్రార్థనతో నీ హృదయంలో భారంతో మోకరిస్తే, నీ పాప భారాన్ని మోయలేక, నీ సిగ్గు అవమానాన్ని భరించలేక నీవు జీవిస్తున్నప్పుడు నీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీ సిగ్గును, నీ అవమానాన్ని, నీ పాపమును కలువరి సిలువ వరకు మోసుకుని వెళ్ళిన, గొల్గొతా కొండ మీద ప్రాణమిచ్చిన ప్రభు వైపు చూసి విశ్వసిస్తే, ప్రార్థిస్తే, నేనే నా చిత్తానుసారముగా నీ దోషములు తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడు. అవును, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నది. ఆయన శిలువ యాగము ద్వారా మనకు పాపక్షమాపణ ఉన్నది. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు తెప్పరిల్లుతున్నారా? సంతోషంగా మోకాళ్ళ మీద నుంచి లేస్తున్నారా? భారాన్ని దింపుకోవాలి దేవుని సన్నిధిలో. ఒక ఒంటె మీద భారాలు బరువులు మోసే వాడేవారు. ఆ రోజుల్లో లారీలు, ట్రక్స్ లేనప్పుడు ఆ ఒంటెల మీదనే ఎగుమతి దిగుమతులు చేస్తుండేవారు. కొన్నిసార్లు మొయ్యలేనంత భారం దాని మీద మోపినప్పుడు అది గమ్యం చేరిన తర్వాత దాన్ని మోకరల్ల చేస్తారు. అది ముందు 2 కాళ్ళు కిందకి వంగుద్ది, లేకపోతే ఎత్తుకుంటుంది కదా, దింపటం కుదరదు. అది మోకరించినప్పుడు ఆ సామాన్లన్నీ దింపుతారు. అది మోకాళ్ళ మీద నుంచి లేచినప్పుడు, మోకరించేటప్పుడు భయంకరమైన భారంతో ఉంటుంది. ఆ సామాను దింపేసిన తర్వాత మోకాళ్ళ మీద లేచినప్పుడు దానికి ఎంతో తేలిగ్గా ఉంటుందట. మనం ప్రతిసారి దేవుని సందులోకి వెళ్ళి మనం మోకరించి ప్రార్థిస్తే మన భారమంతా, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన మన పనుల భారములను మోస్తున్నాడని వాక్యంలో ఉందండి. ఆయన సన్నిధిలో మోకరిల్లి మళ్ళీ తిరిగి లేచినప్పుడు సమాధానంతో, సంతోషంతో నీతిమంతుడిగా తీర్చబడి పాప క్షమాపణ పొందిన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళిందని, దేవుడు జవాబులు ఇచ్చాడని నువ్వు నమ్మగలుగుతావు. మీ ప్రార్థన వన్ వేగా ఉందా? మీరు చెప్పాల్సింది గడగడ చెప్పేసి యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెను లేచి వెళ్ళిపోతున్నారా? లేక దేవుడితో చెప్పిన తర్వాత దేవుడు మీ ప్రార్థనకు ఏం జవాబిస్తున్నాడు? మీ ప్రార్థనలకు ద్వారా ఏ ప్రతిఫలం పొందారు? ఎటువంటి పాప క్షమాపణ పొందారు? ఎంత హృదయం తేలికైంది? ఎన్ని గొప్ప వాగ్దానాలు పొందారని పరిశీలించి సంతోషంతో గంతులేసుకుంటూ మోకాళ్ళ మీద నుండి లేచి దేవుని సాక్షులుగా జీవిస్తున్నారా? తగ్గించుకొని చేసే ప్రార్థన, సుంకని ప్రార్థన ప్రభువా మాకు నేర్పించు అని ప్రభుని అడుగుతాం. ప్రార్థన, పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, రహస్య ప్రార్థన మాకు నేర్పించు, సుంకని ప్రార్థన మాకు నేర్పించయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకునే చేసే ప్రార్థన దయచే, కేవలం నీ కృప కొరకు వేడుకునే ప్రార్థన మాకు దయచే. మా పాపముల కొరకు పశ్చాత్తాపడుటకు మేము ఎలాంటి దోషములు, ఎలాంటి పాపములు, అటువంటి అతిక్రమములు చేస్తున్నామని నీ వెలుగులో మా స్థితిని ఎరిగి మా మోకాళ్ళ మీద పడి మా హృదయ భారాన్ని, మా యొక్క అప్పుల భారాన్ని, కుటుంబ భారాన్ని, అలాంటి సేవకుల సేవా భారాన్ని నీ పాదముల సంత దింపుకొనుటకు, నీవిచ్చు నూతన బలమును పుంజుకొని నీ సాక్షులుగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని
క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. అవునండి, మీకోసం మేము కూడా ప్లాన్ చేయాలంటే 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపండి. మీరు పంపుతున్నవన్నీ పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించాలి. డాక్టర్ జే పల్లుడు చాలా లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయడం మర్చిపోకండి. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి దూరం లైవ్లో జూమ్లో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.